ఈ రోజు ఒక పెద్ద మార్పు జరగబోతుంది. वचन के बाद ఆ వాక్యం ఇప్పుడు విన్న తర్వాత लेकिन परमेश्वर ने कलीसिया को लेके कुछ गंभीर हो गया। ఆ ఎందుకంటే దేవుడు ఈ సంఘాన్ని తీసుకొని ఒక గొప్ప కార్యం చేయాలనుకుంటున్నాడు. गंभीर सीरियस हो गए। సీరియస్ అయిపోయింది. वो कुछ तो एक बदलाव देखना चाहते हैं कलीसिया में। ఏదన్నా ఒక మార్పు చూడాలనుకుంటున్నాడు సంఘంలో. जैसा आज कलीसिया चल रहा है वैसा वो नहीं रखना चाह रहा है। హల్లెలూయా. ఇప్పుడు ఎలాగైతే సంఘం నడుస్తుందో అలాగనే ఆయన అలాగనే నడవాలని అనుకుంటలేడు ఆయన. वो एक बड़ा अलग सा देखना चाहता है। ఆయన ఒక పెద్ద మార్పు ఆయన చూడాలనుకుంటున్నాడు ఆయన. वो नहीं चाहता है कि आप जंगल में घूमते ले जाओ। ఆయన ఏమనుకుంటలేదంటే మీరు అరణ్యంలో తిరుగుతూ ఉండాలని ఆయన అనుకుంటలేదు. नहीं, లేదు, वो नहीं चाहता है कि जंगल में घूमो। మీరు ఒక అరణ్యంలో నడవాలని ఆయన అనుకుంటలేదు. वो चाहता है ఆయన అనుకుంటున్నాడు तो कनान देश में ये जीवन जियो। మీరు కానాను జీవితమును జీవించాలని, समृद्ध जीवन जियो। సమృద్ధి యొక్క జీవితము జీవించాలని, उसका साथ एक सहवास करो। ఆయనతో ఒక మంచి సహవాసం చేయాలి, उसके साथ आनंद में भाग लो। ఆయనతో ఆనందం యొక్క భాగమును కలిగి ఉండాలి. वो ये चाहता है। ఆయన అలాగనుకుంటున్నాడు. लेकिन क्यों हम लोग जंगल में घूमते रहते हैं? కానీ ఎందుకు మనము ఆ యొక్క అరణ్యంలో తిరుగుతూ ఉంటున్నాం? क्यों? ఎందుకు? वचन में जैसा जैसा आगे बढ़ेगा వాక్యములో ఎలాగైతే మనం ముందుకు వెళ్తామో वो वचन को अच्छा से लो। ఆ వాక్యాన్ని మంచిగా తీసుకోవాలి. लेकिन जो गलती इस्राएली लोगों ने किया वो गलती अपने को करना नहीं है। ఏ తప్పు అయితే ఇశ్రాయేలీయులు చేశారో ఆ తప్పును మనం చేయకూడదు. उसमें से अपने को सीखना है। అందులో నుంచి మనం నేర్చుకోవాలి. अपने अंदर एक बदलाव लाना है। మనలో ఒక మార్పు రావాలి. वो अद्भुत है, ఆయన అద్భుతకరం, वो महान है, ఆయన గొప్ప దేవుడు, वो कार्य करता है, ఆయన కార్యాలు చేసేది, वो जीवन को बदलता है, ఆయన జీవితాన్ని वो तुरंत स्वस्थता देता है। వెంటనే స్వస్థత ఇచ్చేది. स्वस्थता कल के लिए वो बोलता नहीं, अभी 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 बोलता है। స్వస్థత అనేది రేపటి గురించి చెప్తలేడు కానీ ఇప్పటి గురించి చెప్తున్నాడు ఆయన. और वो कर सकता है। ఆయన తప్పకుండా చేయగలడు. वो आशा में वो विश्वास में आपको आज वचन सुनना है। అలాంటి ఆశతో అలాంటి విశ్వాసంతో ఈ రోజు దేవుడి వాక్యమును వినాలి. घाव कितना भी गंभीर होने दे, घाव గాయాలు ఎంత పెద్దదైనా ఉండనివ్వండి, कितना भी गंभीर होने दे, ఎంత పెద్దదైనా ఉండనివ్వండి, कितना भी वेदना पीड़ा दर्द होने दे, ఎంత పెద్ద ఆ యొక్క నొప్పి ఉండనియండి. वो घाव को अपनी का अभी स्वस्थ कर सकता है। అలా ఆ గాయాలను ఆ నొప్పిని ఇప్పటికిప్పుడే ఆయన స్వస్థపరచు. और आज अभी ఈ రోజు ఇప్పుడే वो आशा में बैठना है అలాంటి ఆశతో నువ్వు ఉండాలి దేవుని మందిరంలో. और वो कर सकता है। ఆయన చెయ్యగలడు, वो कर सकता है। ఆయన చెయ్యగలడు. अगर वो चाहेगा तो तेरा एक नया शिल्पी भी दे सकता है, जरूरत पड़ेगा तो। ఆయన అనుకుంటే ఒకవేళ నీకు అవసరమైతే ఆయన అనుకుంటే నీకు కావాలనుకుంటే ఆయన తప్పకుండా కొత్త కిండి కూడా చేయగలడు. ఆయన कुछ भी कर सकता है। ఆయన ఏమైనా చేయగలడు. नया आशा के साथ बैठने को सीखो। కొత్త ఒక ఆశతో ఆయన కూర్చోండి. इस्राएल में क्या हुआ? ఇశ్రాయేలులో ఏమైందంటే चढ़ाला निर्गमकांड 32 అధ్యాయం 24వ వచనం. చదవాలా మంచిగా గట్టిగా మైక్లో చదవాలా. అందుకు నేను ఎవరి యొక్క బంగారపు ఉన్నదో వారు దాని దూడ తీసి తిన్నని చెప్పిదని నేను దాన్ని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయనను. यहाँ पे क्या लिखा है? तब मैंने उनसे कहा जिसके पास सोने के गहने हो वे उनको तोड़कर उतार लाए। और जब उन्होंने मुझको दिया मैंने उन्हें आग में डाल दिया, तब यह बछड़ा निकल पड़ा. भला ज्यादा మంచిగా వినాలా? 32:24 32:24 మంచిగా వినాలా? అందుకు నేను ఎవరి వద్ద బంగారపు ఉన్నదో వారు దాని దూడ తీసి తిన్నని చెప్పితిని నేను దాన్ని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయనను. ఓకే, చదివిరా? మంచిగా అర్థం చేసుకున్నారా? वो इंपॉर्टेंट, అది బాగా ఇంపార్టెంట్. देखो ये वचन को देखेगा ना, ఈ వాక్యం చూసినట్లయితే आज कई पास्टर भी इसको आगे ऐसे बोलते जाते हैं, చాలా మంది పాస్టర్లు ముందుకు అలాగే చెప్తూ వెళ్తారు, यही बोलते जाते हैं. ఇదే చెప్పుకుంటూ వెళ్తున్నారు.
उन्होंने आग में सोना डाला వాళ్ళు ఆ యొక్క అగ్నిలో బంగారం వేశారు. और आग में से बचना निकला। ఆ అగ్నిలో నుంచి కూడా వెళ్ళిందని జరిగిందా బేటా? అంతనే జరిగిందా? చెప్పాలా బయట ఇది కరెక్టేనా? ఇట్లానే జరిగిందా? కాదు. అంటే మీకు అర్థమైనటువంటి క్వశ్చన్ బాగా ఇంపార్టెంట్ మాట। बहुत सारे पास्टर यही सिखाता है कि उन्होंने आग में सोना डाला उसमें से बचना निकला। చాలా మంది పాస్టర్లు ఎక్కువ మంది పాస్టర్లు ఎట్లున్నారంటే అగ్నిలో బంగారం వేసిండు, ఆ బంగారం వేసిన తర్వాత అగ్నిలో నుంచి దూడ బయటకు వచ్చిందని చెప్తారు. ऐसा सुना आपको कभी? ఎప్పుడైనా ఇట్లా ఎప్పుడన్నా విన్నారా ఇట్లా? कोई पास्टर नहीं ना? अच्छी बात है, आप लोग अच्छे जगह पे जा रहे हैं। హల్లెలూయా. మీరు మంచి మార్గంలో వెళ్ళారు. अच्छे अच्छा पास्टर के पास जाना है इसका मतलब। హల్లెలూయా. మంచి ఆ పాస్టర్ల ద్వారా దేవుని మాటలు వింటున్నారంట దీని అర్థం. हालेलुया, हालेलुया। మీరు చాలా ధన్యులు. देखो ये जो बात बोल रहा है ये आरून बोल रहा है। ఈ యొక్క మాట ఎవరు అంటున్నారంటే అహరోన్ అంటున్నాడు. ఈ మాట ये एक महायाजक है। ఈయన మహాయాజకుడు. ये झूठ बोले, ఈయన అబద్ధం ये झूठ बोल रहा है। ఈయన అబద్ధం ఆడుతున్నాడు. क्यों झूठ बोल रहा है? ఎందుకు అబద్ధం? ऐसे क्या हुआ उसको झूठ बोलना पड़ रहा है? ఎందుకు ఆయనకు అబద్ధం ఆడవలసి వచ్చింది? मैं खड़ा वाला न पड़ते कुछ मास्टर को कभी कभी झूठ बोल रहा हूँ, కొన్నిసార్లు కొంతమంది పాస్టర్లు అబద్ధం కూడా ఆడుతున్నారు. जाने अनजाने में झूठ बोलना पड़ता है मास्टर को। కొంతమంది పాస్టర్లకు తెలిసి తెలియని విషయంలో అబద్ధం ఆడవలసి వస్తుంది. जब मूसा ने उसको प्रश्न किया, మోషే ఎప్పుడైతే ఆ యొక్క అహరోను ప్రశ్నించాడో सदा 21 वर्ष అప్పుడు మోషే నీవు ఈ ప్రజల మీదకి ఇంత గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేశారని అహరోను అడగగా అహరోను నా ఎల్లవాడ నీ కోపము మండనీయము, ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెలుగుదు, వారు మాకు ముందు నడుచుట దేవతను చేయు, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించు వాడవకు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదన్నది. అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దానిని మూడదీసి తెండని చెప్పితిని, నేను దానిలో అగ్నిలో వేయగా ఈ దూడ ఆయను. मूसा अहरोन को प्रश्न कर रहे हैं, ఆ మోషే అహరోనును ప్రశ్నిస్తున్నాడు. कि ये प्रजा जो इस्राएली प्रजा है, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు కదా, ऐसा तेरे साथ क्या किया? వీళ్ళు ఏం చేసినా నీకు ऐसा उन्होंने तेरे साथ क्या किया వాళ్ళు నీతో ఏం చేసారు? कि तूने उनको पाप में डाला, వాళ్ళను ఎందుకు పాపంలో వేశావు? तू पाप में इसीना అదే వాళ్ళను ఎందుకు నువ్వు పాపంలో వేశావు? ध्यान देना सा क्या बोल रहे हैं? జాగ్రత్తగా వినండి. మోషే ఏమంటున్నాడు? इस्राएली प्रजा ने ऐसा क्या किया ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేసింది? कि तू उनको पाप में डाल दिया, तू मेरे पाप में ऐसे ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేసిండ్రు? అహరోను నువ్వు వాళ్ళని ఎందుకు పాపంలో వేసినావు అని మోషే మన అహరోను ప్రశ్నిస్తున్నాడు. एक बात सुनने का बाद आदम करे ఆ మాట విన్న తర్వాత అహరోను భయపడిపోయాడు. डरे భయపడిపోయాడు. 22 से लेके 24 तक वो जवाब दे रहा है मूसा। ఆ యొక్క 24 వచనం నుండి 22 నుంచి 24 దాకా జవాబు जवाब इतू में और जवाब में भी 24 में वो झूठ बोल रहा है, ఆ యొక్క జవాబులో కూడా 24 వచనంలో అబద్ధం ఆడుతున్నాడు మోషే. झूठ बोल रहा है। అబద్ధం ఆడుతున్నాడు మోషే. आज कई जगह पे ఈరోజు చాలా प्रजा के कारण ఆ ప్రజలను బట్టి पास्टर ऐसा निर्णय लेते हैं कि उनको पाप में डालते हैं। కొన్నిసార్లు ఆ యొక్క పాస్టరే నిర్ణయం తీసుకుంటున్నాడు, వాళ్ళని పాపంలో వేస్తున్నాడు. प्रजा के कारण ప్రజల యొక్క కారణం బట్టి ఆ యొక్క పాస్టరే వాళ్ళను పాపంలో వేస్తున్నాడు. ये हो रहा है, ఇది జరుగుతుంది. हम बोलता नहीं है लेकिन ये हो रहा है। మీరు అంటలేదు కదా, జరుగుతుంది. జరుగుతుంది. हारून क्या बोल रहा है? అహరోను ఏమంటున్నాడంటే मैंने सोना आग में डाला, నేను బంగారము అగ్నిలో వేశాను, उसमें से बचना निकला। అందులో నుంచి తోడేళ్ళింది. ఇది సాధ్యం. ఈ చెప్పాల అమ్మాను చెప్పాల సాధ్యం. బంగారం వెళ్తే కూడా వెళ్తుంది, సాధ్యం. చూడుకోవాలి అబద్ధపడుతున్నాడే. ఆత్మీయ వికాసం చూడుకోవాలి. వాళ్ళ ఆత్మీయ తండ్రితో అబద్ధం ఆడుతున్నాడు అహరోను.
40 दिन तक है। अब पिता के पास बैठ के आएगा व्यक्ति से वो झूठ बोल रहा है। ఆ 40 రోజులు తండ్రి అయిన దేవుని దగ్గర గడిపిన మోషేతో ఆ యొక్క అహరోను అబద్ధపడింది. नीचे जब खेल चल रहा था కింద ఏదైతే ఆట నడుస్తుందో उस समय में ఆ సమయంలో मूसा सीनै के पहाड़ी पे बैठा है। ఆ మోషే సినాయి పర్వతం మీద కూర్చున్నాడు. पिता उसको नियम दे रहा है, नियम। ఆ యొక్క తండ్రి ఆ యొక్క మోషేకు ఆజ్ఞలు ఇస్తున్నాడు. वो भी उसका उंगली से पत्थर पे लिख रहा है 10 आज्ञा। అది కూడా దేవుడు తన యొక్క వేలితో ఆ యొక్క రాస్తున్నాడు 10 ఆజ్ఞలు. कि मेरा प्रजा इसको पकड़ के जीवन जिए నా ప్రజలు ఈ యొక్క మాటలను బట్టి వాళ్ళ జీవితాన్ని జీవించాలి, ताकि वो लोग पाप में नहीं जाए, అప్పుడే వాళ్ళు పాపంలో పడిపోరని, नहीं जाए। ఆ పాపంలో పోరని. परमेश्वर बहुत ख्याल करने वाला परमेश्वर है। దేవుడు చాలా జాగ్రత్త తీసుకునే దేవుడు మన उसको एक एक व्यक्ति का चिंता रहता है, ఆయన దేవుడికి ఒక్కొక్క మనిషి గురించి చింత ఉంటది, एक एक परिवार का चिंता रहता है। ఒక్కొక్క కుటుంబ విషయంలో చింత కలిగి ఉంటాడు वो దేవుడు. एक बड़ा योजना में चल रहा है परमेश्वर। ఆయన పెద్ద ఒక 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 ఉద్దేశంతో నడుస్తున్నాడు वो దేవుడు. चाहता है कि पूरा प्रजा कनान में प्रवेश करे। ఆయన ఆయన ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశం అంటే ప్రజలందరూ కూడా కానాను దేశంలో ప్రవేశించాలి. पूरा प्रजा कनान तक पहुंचना चाहिए। ఆ మొత్తం ప్రజలందరూ కూడా కానాను దగ్గరికి వెళ్ళాలని. जंगल में जाने तक कितना अद्भुत कार्य किया, जंगल में जाने तक। ఆ యొక్క అరణ్యములోనికి వచ్చేంత సేపటికి ఎన్నో అద్భుతాలు చేశాడు, कितना अद्भुत किया। ఎన్నో అద్భుతాలు చేశాడు. फारो के साथ एक युद्ध किया, फारो राजा के साथ। ఆ ఫరో రాజు దగ్గర యుద్ధం చేశాడు. क्या था इनका परिस्थिति? వాళ్ళ పరిస్థితి ఎలాంటిది? चैन में बंधेना, వాళ్ళు ఆ యొక్క సంఖ్యల చేత బంధపడిన వారు, बंधन में ఆ సంఖ్యల చేత బంధించబడిన रोज मार खाना, रोज डेली రోజు ఆ యొక్క దెబ్బలు తినేవారు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల చేతిలో. मार खा खा के उन लोग के लिए काम कर रहा है। ఆ దెబ్బలు పడుతూ ఐగుప్తుల కొరకు ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు పనిచేసేవారు. मिस्र देश के लोगों के लिए काम कर रहा है। ఆ ఐగుప్తుల కొరకు పనిచేసేవారు వాళ్ళు. आज भी कुछ परिवार मार खा खा के परमेश्वर के लिए काम में नहीं आ रहे, लेकिन दूसरे के लिए काम में आ रहे ఈ हैं। రోజు కూడా చాలా మంది ప్రజలు ఆ యొక్క దెబ్బలు పడుతూ దేవుని కొరకు పనికొస్తలేరు కానీ వేరేల కొరకు పనికొస్తున్నారు వాళ్ళు. मिस्र देश के लिए वो लोग काम कर रहा है। ఆ యొక్క ఐగుప్తుల కొరకు వాళ్ళు పనిచేస్తున్నారు. तभी जाके थोड़ा भोजन को मिल रहा है। అప్పుడు కొంచెం సారి తిండి వాళ్ళకి దొరుకుతుంది. मेरा परमेश्वर चुप में बैठेगा, ऐसा परिस्थिति देखो। ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు అదంతా చూసి సైలెంట్ గా ఉండేటోడు కాదు, चुप में बैठेगा। ఆయన మౌనంగా ఉండే దేవుడు. बाइबल बोलता है वो स्वर्ग छोड़ के उतर गया। ఆయన బైబిల్ అంటుంది ఆయన పరలోకం విడిసి ఆయన కిందికి వచ్చాడట. एक आग के रूप में आया मूसा के पास। ఒక అగ్ని రూపంలో వచ్చాడు మోషే దగ్గరికి. मूसा से बात किया आग में से। ఆ యొక్క మోషేతో మాట్లాడాడు ఆ యొక్క అగ్నిలో నుండి. वो बात किया, ఆయన మాట్లాడాడు, इस्राएल प्रजा के लिए बात किया, ఇశ్రాయేలు ప్రజల విషయంలో మాట్లాడాడు, इनको छुड़ाने के लिए बात किया, వారిని విడిపించిన విషయంలో మాట్లాడాడు. मूसा के हाथ पे अधिकार दिया। ఆ యొక్క మోషే చేతికి అధికారం ఇచ్చాడు. मूसा को बोला మోషేతో అన్నాడు, वो अकेला नहीं, मैं आरोन को भी तेरे साथ भेजता हूँ, నువ్వు ఒక్కరివే కాదు నీతో కూడా అహరోను కూడా నీతో क्योंकि పంపించాను. एक से दो अच्छा है। ఎందుకంటే ఒక్కరికన్నా ఇద్దరు మంచిది. बाइबल यही बोलता है एक से दो अच्छा है। బైబిల్ ఇదే మాట అంటుంది, ఒకరికన్నా ఇద్దరు కలిసి ఉండడం. बाइबल बोलते हैं एक 1000 को मारेगा, బైబిల్ ఏమంటుందంటే ఒక్కరు 1000 మందిని తరిగితే दो 10,000 को मारेगा। ఇద్దరు కలిసి 10,000 इसमें हारून और मूसा को भेजा फारो के पास। అందుకోసమే దేవుడు మోషేతో అహరోను కూడా పంపించాడు. डबल बल के साथ भेजा, ఆమేన్, హల్లెలూయా. రెండంతల శక్తి చేత పంపించాడు దేవుడు. डबल ताकत के साथ भेजा, రెండంతల బలము చేత ఐగుప్తులను ప్రజలను విడిపించడానికి దేవుడు పంపించాడు. क्योंकि जब दो जन मिलकर चलता है ఎప్పుడైతే ఇద్దరు కలిసి నడుస్తారో 10,000 को खींचते जाते हैं। హల్లెలూయా. 10,000 మంది వాళ్ళు ఓడిపోతారు. 10,000 गिरने लगता है। 10,000 మంది పడిపోతారు. वो अकेला चलता है, ఒక్కరి నడిస్తే 10,000 गिरते हैं, నిజమా నవ్వుతున్న మాటలు. హల్లెలూయా. 10,000 गिरते हैं। 1000 మంది పడిపోతారు. 1,000 कितना अच्छा है क्या 10,000 कितना अच्छा है? 1000 మంది ఓడిపోవడం మంచిదా 10,000 మంది ఓడిపోవడం మంచిదా?
इसके लिए बड़ा कोई इंजीनियरिंग करने का जरूरत नहीं 10,000 मिलने के लिए। దాని కొరకు పెద్ద సబ్జెక్ట్ లేకపోతే ఇంజనీర్ పట్ట తీసి చదవని అవసరం లేదు. स्टडी करने का जरूरत नहीं है। దాని కొరకు పెద్ద చదువు ఏమన్నా అవసరం లేదు. उपाय परमेश्वर ने किए हैं। ఆ ఉపాయము దేవుడే చేశాడు. परमेश्वर बोलता है దేవుడు అంటున్నాడు, एक दूसरे का हाथ पकड़ के चल, ఆమె హల్లెలూయా, ఒకరు ఇంకొకరు చేతి పట్టుకొని నడువు అని అంటాడు. सहवास दे, సహవాసం చేయమంటున్నాడు. अपने पतुए पड़े पकड़। परमेश्वर ने उपाय किया है। ఆ దేవుడు ఆ యొక్క ఉపాయం చేశాడు. उपाय जैसे लो, ఉపాయం చేశాడు. उसका नाम हम ले नहीं पा रहे। ఆ యొక్క నామమును మనం తీసుకోలేకపోతున్నాం. चर्च पे बैठेगा तो एक दूसरे के साथ सहवास कर, ఆ చర్చిలో కూకుంటే ఒకరు ఇంకొకరితో సహవాసం చేయండి. एक अच्छा संबंध बना। ఒక మంచి ఒక సంబంధాన్ని కలుపుకోండి. क्या करने का है? दोष जन्म क्या करने का है? ईर्ष्या एक दूसरे के विरोध में दोष जन्म क्या करने का है? ఒకరి పట్ల ఒకరికి ఆ యొక్క కుట్ర అసూయ ఎందుకు? अगर ये तेरे अंदर रहेगा ना जलन और दोष, ఒకవేళ కుట్ర అసూయ నీ హృదయం ఒకవేళ ఉన్నట్లయితే हजार भी गिरेगा नहीं। 1000 మంది కూడా నీ ద్వారా ఓడిపోరు. लेकिन हजार तेरे ऊपर आएगा, 1000 మంది నిన్ను तेरा ऊपर आएगा। నీ మీదకి వస్తారు. समझ के लोग ये बात को ఆ अच्छे से। మాటలు మంచిగా అర్థం చేసుకొని పట్టుకోండి, దాన్ని అనుసరించండి. इस्राएलियों ने गलती किया, ఇశ్రాయేలు పొరపాటు చేశారు. गलती किया। పొరపాటు చేశారు. वो लोग समझा नहीं कि हमारे आत्मीय पिता परमेश्वर के साथ सहवास कर रहा है। వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఆత్మీయ తండ్రి దేవుడితో సహవాసం చేస్తున్నాడు. उनका माइंड अलग चल रहा है। వాళ్ళ యొక్క మనసు ఒక వేరే రకంగా నడుస్తుంది. अरे 20 दिन हुआ, 30 दिन हुआ, क्या हुआ? ఆయన 20 రోజులైతే 30 రోజులైతే ఏమైంది? क्या माइंड बोलता है? వాళ్ళ మనసు అంటుంది, अरे अपने को नया कोई लीडर तैयार करना पड़ेगा। వాళ్ళ మనసు ఏమంటుందంటే మనకు ఒక కొత్త యజమాని చేసుకుందామని. इस्राएली ने गलती क्या किया वहां पे? ఇశ్రాయేలు ఏం తప్పు చేసిందో తెలుసా? परमेश्वर पे से भरोसा छोड़ दिया। ఆ దేవుని మీద ఆధారపడుతూ విడిచిపెట్టింది. भरोसा 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 నమ్మడం విడిచిపెట్టింది. परमेश्वर पे भरोसा करना छोड़ दिया। దేవుని మీద విశ్వసించడం విడిచిపెట్టారు. जबकि परमेश्वर डेली उनके साथ है, ఆ దేవుడు ఎల్లప్పుడూ కూడా వారితో ఉన్నాడు. डेली डेली रोज। రోజు వాళ్ళతో ఉన్నాడు. दिन के समय में बादल के खंभे पे ఆ యొక్క రోజంతా మేఘస్తంభం ఉన్నాడు, और रात को आग का खंभे पे। రాత్రి అగ్ని స్తంభంగా ఉన్నాడు. है कि नहीं है बेटा? ఉండడాలే डेली ఉన్నాడు, 24 hours ఉన్నాడు। రోజు ఉన్నాడు, 24 గంటలు కూడా ఉన్నాడు. और वो दिखता ही नहीं है। కనబడుతూ కనబడుతుంది. वो बादल दिख रहा है, కనిపిస్తుందా? మంచి కనిపిస్తుందా? ఇంకా नहीं दिख रहा। అంత కనబడ్డప్పటి కూడా వాళ్ళ మనసు చెడిపోయింది. अभी वो लोग निर्णय लेते हैं, వాళ్ళు నిర్ణయం ఏం తీసుకుంటున్నారు? అహోను దగ్గరికి వచ్చి, दिखने वाला देवता हमको चाहिए, కనబడే దేవత మాకు కావాలి, दिखने वाला देवता हमको चाहिए। కనబడే దేవత మాకు కావాలి. आज के बाद वही हमको आगे चलाएगा। ఈ రోజు తర్వాత అదే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. हमको देवता चाहिए। మాకు దేవత కావాలి. हम क्या करेगा? అహరోను ఏం చేయగలుగుతాడు? दबाव उसके ऊपर 20 लाख लोगों का दबाव। 20 లక్షల యొక్క మంది యొక్క ఒత్తిడి ఆయన మీదకి వచ్చిన తర్వాత लेकिन अहरोन ने जो काम करना बनता है वो काम किया नहीं। ఆ యొక్క అహరోను ఏ పని అయితే చేసేదో ఆ పని చేయలేదు. क्या करना चाहिए था? ఏ పని చేయవలసి ఉండే అహరోను వెంటనే परमेश्वर का सामने घुटना डालना था। ఆ యొక్క యేసయ్య ఎదుట దేవుని ఎదుట ఆయన మోకరించవలసి ఉంది. ये प्रजा के लिए पश्चाताप करना था। ఆ ప్రజల విషయంలో పశ్చాత్తాపడవలసి ఉంది. तभी उसको एक बदलाव देखने को मिलता था। ఏదో ఒక మార్పు కనబడు ప్రారంభమవుతుండే. ఈ రోజు कई भाषा చాలా మంది పాస్టర్లు पश्चाताप कर नहीं पा रहे अपने प्रजा। పశ్చాత్తాపడలేకపోతున్నారు ప్రజల విషయం. पश्चाताप करने वाला परमेश्वर के पास बैठे रहे। ఆ పశ్చాత్తాప పడే
ఆ యొక్క దైవ చెట్టు దేవుడి దగ్గర కూర్చున్నాడు. अपने लोगों के लिए खड़ा होने वाला वो परमेश्वर के पास बैठेगा। ఆ ప్రజల పక్షంగా నిలబడే ఆ యొక్క ఆయన దేవుడి దగ్గర ఉన్నాడు. आरोन वही करना था जो मूसा आके करने वाला था। ఆ యొక్క అహరోను అదే చేయవలసి ఉండే. ఆ మోషే వచ్చి ఏదైతే చేస్తాడో ఆయన కూడా అదే చేయవలసి ఉండే. वो आरोन ने क्या किया? కానీ అహరోను ఏం చేసాడు? वो प्रजा का दबाव में ఆ ప్రజల యొక్క ఒత్తిడిని బట్టి बहुत भयंकर काम किया। ఒక భయంకరమైన పని చేసాడు. इसलिए मूसा बोलता है ऐसा उन्होंने क्या किया कि तूने उनको पाप पे डाला। ఆ యొక్క మోషే ఆ అహరోనుతో ఏమంటుంటే వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళను పాపంలో వేయడానికి. आरोन तो झूठ बोल रहा है 24 में। ఆ యొక్క అహరోను అయితే అబద్ధం ఆడుతున్నాడు 24వ వచనం. अल्लाह कहता है अम्मा अभी 24 30 का चला रहा हूँ। ये क्या झूठ बोल रहा है? पढ़ो। అందుకు నేను ఎవరి యొక్క బంగారపు हाँ हाँ చెప్పితిని हाँ हाँ अभी एक बात ध्यान से सुनना। ఈ మాట జాగ్రత్తగా వినండి. हारून मूसा को बोल रहा है అహరోను మోషేతో అంటున్నాడు, मैंने आग में सोना डाला बचड़ा मारना है। నేను అగ్నిలో ఒక బంగారం వేసిన తోడ బయట వచ్చేసాను. तो क्या चाहते हो बोलने वाले? అక్కడ ఏమైనా మంత్రం జరుగుతుందా? हाँ तुमका बैठे कर सकते हो मंथन कर सकता नहीं। और उतना शक्ति भी नहीं है शैतान में कि वो कुछ इनका बड़ा चमत्कार बनाए। इतना शक्ति नहीं है उसमें। అంత శక్తి కూడా లేదు సైతాన్ గడ అంతా అద్భుతం చేయడానికి. आरून खुद सोना लेके हथियार लेके गुड़ा बनाए। ఆ ఆరోను ద్వారానే ఆ యొక్క బంగారం తీసుకొని ఆ యొక్క వస్తువులు తీసుకొని ఆ యొక్క తోడు వేసి उसने क्या किया? सोना को आग में डाला। ఆయన ఏం చేశాడంటే బంగారం అగ్నిలో వేశాడు. एक गोला बनाया सोना का गोला। ఒక రౌండ్ అయిపోయింది ముద్ద లెక్క. फिर वो हथियार लेके उसको चेकिंग हुई ना। हाँ। पूरा दिन वाला चेकिंग తూడలాగా దాన్ని చదవా ఫోన్ నుంచి చదవా ఏం చేసిండు ఆయన మంచిగా వినాలా అన్నాను। అందుకు నేను ఆ. ఎవరి యొక్క బంగారపు చెప్పితిని నేను దాన్ని అగ్నిలో వేయక ఇదివరే ఆయన ఇంకా చదవాలి మేడం। ప్రజలు విచ్చినట్టుగా తిప్పుట పోషించు వారి విరోధులను एक मिनट क्या किया? आरोन खुद बनाया पूरा ఆ అహరోను సొంతం ఆయననే చేసిండు అన్నట్టు. महायाजक महायाजक अनुकूल में वाक्य में वेदा कोई चीज करा वाक्य में निंदा वेदा ఉన్నది. आरोन ने बनाया खुद ही बनाया पूरा को అహరోను చేసిండు. ఒక కొత్త దేవతను వాళ్ళ కోసం చేసిండు ఆరోన్। महायाजक पहिला महायाजक మొట్టమొదటి మహాయాజకుడు ఆయన. दूसरा कोई महायाजक नहीं पहला महायाजक है। మొట్టమొదటి మహాయాజకుడు లేరు కానీ ఆయననే మొట్టమొదటి యాజకుడు. परमेश्वर ने उसको ही बनाया नहीं महायाजक। దేవుడే ఆయనను మొట్టమొదటి మహాయాజకుడిగా చేశాడు. उसका पीछे उसका बच्चा लोग महायाजक है। ఆయన అహరోను తర్వాత వాళ్ళ పిల్లలు మహాయాజకుడు. मतलब जिम्मेदारी परमेश्वर को दिया है। ఒక బాధ్యత దేవుడు ఆయనకి ఇచ్చాడు. आरोन को क्यों रखा परमेश्वर ने? అహరోను ఎందుకు ఉంచాడు దేవుడు అంటే, जब भी इस्राएली पाप करेगा ఎప్పుడైతే ఇశ్రాయేలు పాపం చేస్తారో उनका निमित्त में वो बलि देगा। వాళ్ళ నిమిత్తము ఈయన బలి ఇస్తాడు. वो खुद का निमित्त में ఆయన సొంత నిమిత్తము क्या? आरोन अगर पाप करेगा तो आरोन के निमित्त में वो क्या करना है? ये मंडल वचना वचना దూడ हाँ बलि देना है। ఆ దూడ బలి ఇయ్యాలి. करेक्ट आरोन को सब। लेकिन जब लोग प्रजा पाप करेगा तो बकरी को देना है। आज 27-28 कर दो करें ज्यादा लंबा 27-28 लेविन 4:27-28 बकरी విదేశస్తుల ఎవరైనా పొరపాటున పాపము చేసి చేయరాని పనుల విషయంలో యెహోవా ఆజ్ఞతో దేని నుండి మీరు అపరాధి అయిన యెడల తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడని యెడల తాను చేసిన పాప విషయమై నిర్దోషమైన 6 మేకపిల్లను అర్పణముగా अभी ये तेरा देखो ध्यान से सुना। आरोन के लिए बछड़ा बलि देना है बछड़ा। అహరోను కొరకు దూడ బలి ఇయ్యాలి.
और प्रजा के लिए बकरी देना है। ఆ ప్రజల కొరకు ఆ యొక్క మేకని मतलब ये बछड़ा और ये बकरी का बलि दे के वो लोग शुद्ध रख के परमेश्वर देके एक दिन आगे लेके जा रहा था। ఆ యొక్క మేకను బలించి లేకపోతే ఆయన కొరకు నూటను బలించి ఆయన పరిశుద్ధంగా వాళ్ళని పరిశుద్ధంగా ఉంచి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాడు. थोड़ा आपको बताते हैं क्यों पास्टर के पूरा और क्यों प्रजा के लिए बकरी दे, पहला बताते हैं आपको। ఆ పాస్టర్ కొరకు ఎందుకు కూడా లేక ఆ యొక్క ప్రజల కొరకు ఎందుకు మాకే అనేది ముందు నేను చెప్తాను. पूरा का काम क्या है? కూడా యొక్క పని తెలుసా? निस्वार्थ जीवन जीना, निस्वार्थ। ఆ దూడ యొక్క జీవితం అనేది నిస్వార్థమైన జీవితం. मतलब खाली दूसरे के लिए काम करते हैं। కేవలము ఇతరుల కొరకు మాత్రమే పనిచేస్తుంది దూడ. अभी दो कूड़ा को एक साथ रख के उसका ऊपर हल रख के उसको खेती में पूरा जोतते हैं, पूरा खेती। ఆ రెండు దూడలను జతపరిచి వాటి మీద ఆ కాడి నుంచి ఆ యొక్క ముందుకు వాళ్ళను వాటిను తొలిపిస్తారు. वो दूल्हा कुछ मांगता नहीं मालिक से, कुछ नहीं मांगते। ఆ దూడ యజమానితో ఏమో అడగదు. लेकिन पूरा चौपे रहता है, दूसरे के लिए काम करता है। ఆ యొక్క మొత్తం పొలమంతా దున్నుతుంది, ఇతరుల కొరకు పనిచేస్తుంది. फल आने के लिए वो काम करता है, फल आने के लिए। హల్లెలూయా. ఫలం రావడానికి పనిచేస్తుంది దూడ. जिसके लिए पास्टर के लिए दूल्हा का बलि जरूरी है, वो सवाल उसमें दिखाना चाहिए। హల్లెలూయా. దూడ ఎందుకు ఆ యొక్క యాజకుడికి ఎందుకు దూడను సమర్పిస్తారంటే ఆ దూడ యొక్క స్వభావం ఏంటంటే ఇతరుల కొరకు పనిచేస్తుంది కనుక ఆ సేవకునికి ఆ లక్షణాలు ఉంటారని ఆ దూడను బలిస్తారని దేవుడు వాక్యం చేస్తారు. धूप लेने से वो काम करते हैं, ఎంతైనా ఎండ ఉండని ఆ పని చేస్తూనే ఉంటది. के लिए वो बलि दूल्हा। అహరోను కొరకు ఆ బలి కూడా. और जो प्रजा है ఎలాగైతే ప్రజలు ఉన్నారో उनके लिए बकरी है। వాళ్ళ కొరకు మేక. बकरी का खासियत क्या है मालूम है? इंपॉर्टेंट मतलब उसका पंछी क्या है? ఆ యొక్క మాక యొక్క మంచి స్వభావం ఏంటో తెలుసా? वो कितना भी ऊंचाई पे जाने को तैयार है। ఎంత ఎత్తైన స్థలంలోనికి వెళ్ళడానికి ఈసి ఎక్కుతాయి, కొండలు ఎక్కుతాయి, భయపడాలి. పడిపోతాడో ఎక్కడ పడిపోతాడో భయపడాలి, విశ్వాసం విశ్వాస హల్లెలూయా. ఆ యొక్క ప్రజల కొరకు మేక ఎందుకంటే విశ్వాసంతోటి అది ఉన్నతమైన స్థలములకు ఎక్కుతుంది. ऊपर जाना चाहिए, ऊपर। పైకి వెళ్ళాలి, కిందికి కాదు. अब बकरी लोग देखेगा ना, वो लोग एक दूसरे का साथ तो छोड़ता नहीं। ఆ యొక్క మేకలు చూసినట్లయితే అవి కలిసిపోతాయి. रिस्पेक्टिव हो, कल से होता है। ये पानी में गिरेगा तो सब साथ में पानी में गिरेगा, अभी देना नहीं रुकते हैं। हालेलुया। तो कलीसिया मिलके चलना है, उसपे बकरी का बलि देना है। हालेलुया। वाला इबादत సంఘం కలిసి ఉండాలి. అందుకోసమే ఆ యొక్క మేకల యొక్క బలి ఆ యొక్క ప్రజల కొరకు. अभी हम लोग को ये काम किए है, इनका पाप को ढकने के लिए ये काम किए है, बलि देने का। అహరోనుకు ఈ పని ఇచ్చాడు, వాళ్ళందరి యొక్క నిమిత్తము ఆ బలి ఇవ్వడానికి మేకలు అంతే. इनका पाप ढकने के लिए, వాళ్ళ యొక్క పాపములను కప్పడానికి. हालेलुया, 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 हालेलुया। लेकिन अहरोन ने क्या किया? అది అహరోను ఏం చేశాడు? प्रजा को पाप में ఆ ప్రజల్ని పాపంలో పడేసి परमेश्वर के विषय में से ध्यान हट गया उसका। ఆ యొక్క దేవుని విషయంలో ఆయన మనసు పక్కకి వెళ్ళిపోయింది. उसने दूल्हा को बनाया, खुद हाथ से बनाया। ఆయననే దూడను ఆయన చేతులతోనే చేశాడు. इतना ही नहीं, ఇంతే కాదు, అంతేకాదు 5 वचन में 6 वचन में देखो तो और भी कुछ किया उसने। वेदी भी बनाया उसने, वो दूल्हा के लिए वेदी भी बनाया। सदालात्मा फायदा वेदी नहीं मतलब బలిపీఠం. हाँ वो भी बनाया उसने। सदालात्मा అహరోను అది చూసి దాని మీద ఒక బలిపీఠము కట్టించాడు. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున వేసి దహన పలుకు సమాధాన పలుకు నడిపించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. और उसका 13 भी बनाया तीसरा दिन में। మూడో రోజులో ఆ యొక్క పండుగ కూడా వేసి దాన్ని
कितना गलत कर रहा है, ఎంత తప్పు ఎత్తుండే ఆయన. राजा कितना नुकसान में जा रहा है। ప్రజలు ఎంత నష్టంలో వెళ్తున్నారు. इधर का जो काम देख के ఇక్కడ యొక్క పని చూసి जंगल में जो काम चल रहा था, ఆ యొక్క అరణ్యంలో ఏ పని అయితే నడుస్తుందో गुस्सा अंदर आ रहा ఆ था। కోపము ఆ యొక్క పర్వతం మీద వస్తుంది. परमेश्वर का गुस्सा बढ़ते जा रहा है। ఆ దేవుని యొక్క కోపం పెరుగుతూ వెళ్ళింది. एक तरफ वो मूसा के पास नियम लिखा है, ఒక 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 భాగం ఆయన దేవుడు ఆయన మోషే దగ్గర ఆజ్ఞలు రాస్తున్నాడు. और नीचे का गुस्सा भी अंदर आ रहा है। नीचे जो चल रहा है उसका गुस्सा भी उसको आ रहा है। ఆ కింద ఏదైతే నడుస్తుందో దాన్ని బట్టి కూడా కోపం వస్తుంది దేవునికి. नष्ट करने का सोच रहा है वो, అదంతా పాడి అని ఆలోచిస్తున్నాడు దేవుడు. सोच रहा है। ఆలోచిస్తున్నాడు ఆయన. जाने अनजाने తెలిసి తెలియని స్థితిలో आज कई बार చాలా మంది పాస్టర్లు राजा को गलत चला, ఆ ప్రజలను తప్పుడు మార్గం నడుస్తాయి. भाई डिटेल में नहीं जा रहा, डिटेल ना हो। నేను అన్నిటి విషయంలో మొదలైన लेकिन बहुत बार చాలా సార్లు हम लोग कैसा गलती करते हैं अपने को समझता नहीं। మనం ఎట్లా తప్పు చేస్తున్నామో మనకు తెలియదు. अब्राहम ने क्या किया, అబ్రహాం ఏం చేసిండు? इसहाक से उसका प्रेम बढ़ गया, ఇస్సాకు విషయంలో ఆయన ప్రేమ పెరిగింది. इसहाक से उसका प्रेम बढ़ गया। ఆ ఇస్సాకు విషయంలో ఆయన ప్రేమ పెరిగింది. परमेश्वर का गुस्सा है, దేవునికి కోపం వచ్చింది. क्यों? परमेश्वर का स्थान वो इसहाक को देने लगा। ఆ దేవుని యొక్క స్థానమును ఆ యొక్క తన కుమారుడైన ఇస్సాకుకి ఇచ్చాడు. परमेश्वर से भी ज्यादा इसहाक को प्रेम करने लगा। దేవుని కంటే ఎక్కువగా తన కుమారుడైన ఇస్సాకు ప్రేమిస్తున్నాడు. अभी ये अनजाने में हो रहा है। అది తెలియని విషయంలో జరుగుతుంది. ऐसा बहुत बार हम लोग भी, भाई भी, हम लोग ये अनजाने में परमेश्वर का स्थान और किसी को दे देते। చాలా సార్లు మనకు తెలియకుండానే ఆ యొక్క దేవుని స్థానమును వేరే వాళ్ళకి ఇస్తాం. వేరే अपना बच्चा लोग को देते हैं, देखो अपना परिवार को देते हैं, देखो अपने को समझता ही नहीं किसको दिया, कोई जॉब को दे देता है, कुछ भी हो सकता है। కొన్నిసార్లు మన పిల్లలకి ఇవ్వచ్చు, లేకపోతే మన కుటుంబానికి ఇవ్వచ్చు, లేకపోతే మన పనికి ఇవ్వచ్చు. परमेश्वर से भी ज्यादा महत्वमय बात कर रहा है। ఆ దేవుని కన్నా ఎక్కువగా ప్రాముఖ్యత గురించి నేను చెప్తున్నాను. अब्राहम ने वही किया। అబ్రహాం అనే చేశాడు. परमेश्वर बोला बलि चढ़ा इसहाक को, దేవుడు అన్నాడు అబ్రహాముతో ఇస్సాకును బలి అన్నాడు. बलि दे दे। బలి అన్నాడు. कलीसिया इन बातों से बाहर निकलना बहुत जरूरी है। సంగమా ఈ మాటల్లో నుంచి బయట ఖర్చుడు చాలా ప్రాముఖ్యమైనది. फर्स्ट स्थान उसी का रहना चाहिए तेरा जीवन में। మొదటి స్థానము దేవుడికి అది మన జీవితంలో. बाकी सब बाद में आते हैं। ఆ తర్వాత అన్ని తర్వాత వస్తాయి. सेकंड थर्ड फोर्थ कोई भी आने दो, लेकिन फर्स्ट गाड़ी देना चाहिए। 1 2 3 స్థానంలో ఎవరికైనా రాని కానీ మొట్టమొదటి స్థానం ఇది గాడికే ఉండాలా, 2 3 4 ముందు జాగ్రత్త। స్వాధీనికి. చెప్పు మళ్ళా చెప్పు। 2 3 4 ఎవరికైనా ఎండాలి కానీ ఒకటి మాత్రం మొదటి స్థానం మాత్రం దేవునికి ఇవ్వాలి. वो कभी भी बदलना नहीं चाहिए। అది ఎప్పుడు కూడా మార్పు చెందాలి. गाड़ जिस दिन 1 से 2 या 3 या 4 नंबर पे गया, अपने जीवन में गड़बड़ चालू हो गई। మన జీవితంలో 1 నుంచి 2 నుంచి 3 నుంచి 4 పోయితే మన జీవితంలో ఇబ్బంది పడవచ్చు. దేవుని స్థానం అదే 2 3 4 పోతే మన జీవితంలో గడబడి చాలా అవుతుంది। అర్థమైంది కదా। तो गाड़ फर्स्ट स्थान में बहुत जरूरी है। మొదటి స్థానం దేవునికి ఇచ్చుడు చాలా आज ప్రాముఖ్యమైనది. जगत में देखिएगा तो इजराइली का प्रजा विश्वास छोड़ दिया परमेश्वर ने। అరణ్యములో చూసినట్లయితే ఆ ఇశ్రాయేలీయులు దేవుని మీద విశ్వాసం విడిచిపెట్టారు. अभी उनको क्या करना चाहिए था उधर? వాళ్ళకు ఏం చేయవలసిందే అక్కడ 40 दिन में 100 दिन भी होएगा तो क्या करना चाहिए था? 40 రోజులు కాదు 100 రోజులు అయినప్పుడు కూడా ఏం చేయవలసిందే వాళ్ళు. सबर, पेशेंस ఉండాలా, पेशेंस ఓపిక చెప్పాలా, ఓపిక ఉండాలి. ఏముండాలా అమ్మా? ఓపిక। రోజు లేదంటే గడిపే कितना भी दिन होने थे, ఓపిక ఉండాలా। देखते रहना है, आज नहीं कल आएगा, कल नहीं परसों आएगा, लेकिन आएगा। ఆమేన్ హల్లెలూయా. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. बोलो का मिस्टेक क्या हुआ मन में? ఓపిక ने दिखाई। వాళ్ళ యొక్క పొరపాటు ఏం జరిగిందంటే వాళ్ళకు వేణు యొక్క ఓపికనే వెళ్ళిపోయింది వాళ్ళ దగ్గర. वो निकल जाने से आरोप को सताने लगा। ఆ ఓపిక వాళ్ళ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ మహాయాజకుడుగా ఉన్న అహరోనును ఆ యొక్క ఇబ్బంది చేసుడు మొదలు सताना चालू किया। ఆయన విసిగించడం ప్రారంభించారు. उसको कंट्रोल नहीं हो रहा है अभी। వాళ్ళను సరి చేసుకునే ఈయనకు లైక్ లేదు. उससे कंट्रोल नहीं हो रहा है। అహరోనుకు అన్ని లక్షల మందిని
ఆ యొక్క సమాధాన పరుషుడు ఇందుకు రైతులే. मूसा के अंदर का स्वभाव उसके अंदर आएगा नहीं है, ఆ యొక్క మోషే యొక్క స్వభావం అహరోనుకి రాలేదు नहीं आएगा। రాలేదు. मूसा ने क्या किया? మోషే ఏం చేసిందంటే परमेश्वर बोलता है मैं सबको मार डालेगा, దేవుడు అంటున్నాడు నేను అందరిని చంపేస్తాను सबको, అందరిని. लेकिन गया घुटने पे, హల్లెలూయా. घुटने पे गया, కానీ మోషే మాత్రం మోకాల మీదకి వెళ్ళింది. उनको सब याद दिलाया परमेश्वर को, మొత్తం జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. परमेश्वर का बात ही उसको रिटर्न किया जाए, హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటలే మళ్ళా ఆ దేవుడు रिटर्न तोड़ो। आपने लेके आया उनको మీరే मिस्र देश से, మీరే తీసుకొచ్చిండ్రు ఇది ఆ యొక్క ఐగుప్తు నుండి. उसको मारेगा तो मिस्र देश वाला क्या सोचेगा? మీరే తీసుకొచ్చిన వాళ్ళు నడిపించకపోతే మీరే చంపేస్తే आप भी अब्राहम इसहाक याकूब से वाचा किया, మీరే అబ్రహాం ఇస్సాక్ యాకోబులతో వాగ్దానం చేశారు. परमेश्वर का शब्द का उपयोग कर रहा है वो, ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క మాటలను ఆయన ఉపయోగించుకుంటున్నాడు. क्योंकि अभी उनको बचाना है, హల్లెలూయా. ఎందుకంటే వారిని కాపాడాలి కనుక. अब ये प्रजा का नष्ट होने नहीं देना है। ప్రజల యొక్క నష్టమును ఆయన 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 జరగనిస్తలేడు మోషే. उसका शब्द लेके उसी से बात करना है। ఆమేన్. ఆయన చెప్పిన మాటలు తీసుకొని ఆయనతోనే అంటున్నాడు దేవునితోనే. మాటలు చదువు, ఆ మాటలు చదువు, మజా కావాలా మనకు, తినాలమ్మా. మూసా మాటలు వినాలా. 27 కే లాగంటుంది. చదువు చదువు, నువ్వు ఏడా దొరుకుతావు. కావున నీవు ఊరకుండుము. నా కోపము వారి మీద మండును. నేను వారిని కాల్చివేసిన గొప్ప జనముగా చేస్తానని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బహుబలము వలన ఐగుప్తు దేశమును రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. ఆయన కొండలలో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లు తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొని నీ కోపాన్ని నుండి మళ్ళీకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయగా దాని గురించి సంతాపపడము. నీ సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇశ్రాయేలును తీసుకొనుము. నీవు వారిలో ఆకాశ నక్షత్రం వలె ఈ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానానికి ఇచ్చినందుకు వారి నిరంతరము దానికి అద్భుతాలు వాటితో ఈ ప్రమాణం చేసి చెప్పుకోలేను. అంతటి యెహోవా తన ప్రజలకు చేస్తానని చెప్పిన కీడుల గురించి సంతాపపడెను. 11వ వచనం నుంచి 12వ వచనం. 30 నుంచి 33 సార్, 30 నుంచి 33. Exodus 32, 30 నుంచి 33 చదువు. ప్రజలతో మీరు గొప్ప వాకము చేసింది కనుక యెహోవా యొద్దకు తొండరేగి వెళ్ళెదను. ఒకవేళ మీ వాక్కు చేయగలరేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు చెప్పి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసింది. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో నీకు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా దేవుడా నా వేలు తుడిచి ఇవ్వమని బతికోడుకోవచ్చు. ఎవరికి వేరే పాపం చేసి सदिंकिसुआ करेक्ट है। 11 में पहला माना होते आला కోసం 11 में क्या बोल रहा है? जिसे तूने बड़े सामर्थ और बलवान हाथ से द्वारा मिस्र देश से निकाल लाया है, कार का शब्द ही कार को वापस कर रहा है। 11 वचन 11వ వచనంలో దేవుని మాటలే వాళ్ళ దేవునితో జ్ఞాపకం చేస్తున్నాడు ఈ మోషే. और 12 में लिखा है मिस्री लोग यह क्यों कहने पाए कि वह उनको पूरे अभिप्राय से अर्थात पहाड़ों के घात करके धरती पर से मिटा डालने की मनसा से निकाल दिया है। और यहाँ में बोलता है अब्राहम को याद कर, इसहाक को याद कर, याकूब को याद कर, उनके साथ ने क्या बोला था? అబ్రహాముతో ఏమన్నారు, ఇస్సాకుతో ఏమన్నారు, యాకోబుతో ఏమన్నారు అని మళ్ళా ఆ యొక్క మోషే ఆ దేవునికి చెప్తున్నాడు. దేవుడు అన్న మాటలే దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. तो मूसा का ये जो रीति है, ये जो पद्धत है, ये क्या है मालूम है? उसका नमूना होगी, नमूना नहीं तेलुगु का नमूना है।
पैटर्न नमूना पैटर्न స్వభావమా? पद्धत रीति రీతి పద్ధతి. तेलुगु का नमूना आते अच्छा सुनो ये मूसा एक नमूना आपने को सिखा रहा है ఒక పద్ధతి ఈయన నేర్పిస్తున్నాడు. मतलब परमेश्वर का वचन लेके परमेश्वर से बात करने का अपना संकट समस्या के बचने के लिए ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనతో ఏదైతే మాట్లాడతాడో ఆ మాటను దేవునికి జ్ఞాపకం చేసి ప్రభా నాతో ఇది మాట్లాడావు ప్రభా అని దేవునికి జ్ఞాపకం చేసిన తర్వాత ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితిలో నుంచి మనం బయటపడతాం. बहुत से भी निकल सकते हैं మరణములను కూడా బయటపడచ్చు. इसमें सब कुछ बात करके रखा है परमेश्वर ने ఈ బైబిల్లో చాలా విషయాలు మాట్లాడి పెట్టాడు. ఈ బైబిల్ अपने में बहुत सारा बात किए थे మన గురించి చాలా విషయాలు మాట్లాడి ఇస్తాడు. इसमें का एक वचन याद दिलाना है परमेश्वर को ఇదే మాటలు దేవునికి చెప్పాలి మనం. तब जाके देखते हैं परिस्थिति में एक ही दिन में एक सेकंड में कितना बड़ा बड़ा बदलाव आने लगा ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఈ దేవుడు నీ కొరకు ఏ మాటలైతే బైబిల్లో రాసి ఉంచాడో అదే మాటలు దేవుడి దగ్గర చెప్పి ప్రభా ఈ మాటలు ఇలా రాయబడ్డాయి కదా నా జీవితంలో ఇవి జరగని అని ఎప్పుడైతే నువ్వు మాటలు దేవునికి జ్ఞాపకం చేస్తావో అప్పుడు ఇప్పుడు నీ జీవితంలో ఎంత గొప్ప మార్పు జరుగుట నువ్వు చూస్తావో. मूसा ने ये बात याद दिलाने के बाद अपने ऊपर लिया सब कुछ सब अपने ऊपर लिया दंड को ఆ యొక్క ఈ మోషే ఈ మాటలన్నీ మాట్లాడిన తర్వాత అవన్నీ కూడా ఆ యొక్క మోషే ఆయన మీదకి తీసుకున్నాడు. लोगों का शाप लोगों का पाप खुद के ऊपर लिया వాళ్ళందరి యొక్క పాపములు శాపములు మోషే మీదకి తీసుకున్నాడు. उनका पाप शाप लेके अभी परमेश्वर को बोलते हैं వాళ్ళ పాపం శాపం తీసుకొని దేవుడితో అంటుంటూ परमेश्वर को बोलता है मेरा नाम जीवन का पुस्तक से काट నా పేరు జీవ గ్రంథములో నుండి తొలగించి लोग का मत काट హల్లెలూయా. కానీ వీళ్ళ పేర్లు మాత్రం జీవ గ్రంథములో నుండి తొలగించాలి. इसका मतलब क्या है దాని అర్థం అంటే దాని అర్థం मूसा ने उनका पाप दोष अपने ऊपर लिया बोले तो डालू सबको కావాల్సిందే వాళ్ళని కాపాడు. కానీ ఒకవేళ వాళ్ళు పాపం చేస్తే వాళ్ళ పాపములు అనేది నా మీద మోపము వాళ్ళని మాత్రం కాపాడు అవసరమైతే నన్ను కాపాడుకున్నాడు. వాళ్ళు పాపం చేసేది పాపం అయిపోయింది కానీ ఆ పాపం దోషం మూసా అయిన మీద తీసుకున్నాడు जैसा यीशु क्रिस्त ने अपना सब का पाप दोष अपने ऊपर लिया ऐसा मूसा उधर पाप दोष अपने ऊपर ले रहा है యేసుక్రీస్తు ఎలాగైతే మనుషులందరి యొక్క పాపం ఆయన మీద వేసుకున్నాడో మోషే ఆ ఇశ్రాయేల్ యొక్క ప్రజలందరూ కూడా ప్రజల పాపములు ఆయన మీద వేసుకుంటున్నాడు. परमेश्वर बोलता है కానీ దేవుడు అంటున్నాడు जो पाप किया उसका इनाम मैं काटेगा కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఎవరైతే అందరిని నిన్నదికి తెస్తా కానీ ఎవరైతే పాపం చేశాడో వాళ్ళ పేరు మాత్రమే జీవ గ్రంథంలో నుండి తుడిసివేస్తా అంటున్నాడు. 20 लाख प्रजा है 20 लाख 20 లక్షల మంది ఉన్నారు అక్కడ. तो मूसा ने क्या किया यहाँ पे ఆ మోషే ఏం చేసిందంటే ఇక్కడ सबका पाप अपने ऊपर लिया అందరి పాపం ఆయన మీద వేసుకున్నాడు. 20 लाख लोग में से खाली 3000 लोग मारा 20 లక్షల్లో నుండి 20 లక్షల మందిలో నుండి ఆ యొక్క 3000 మంది చనిపోయారు. खाली 3 కేవలం 3000 మంది. 3000 वो भी मूसा ही आधा थे అది 27:28 में ये बात देखने को मिलेगा 27:28 बहुत sama सब 27:28 అతడు వారిని చూసి వీరు ప్రతి వాడును తన తండ్రి తన కడమును కట్టబడి గారం నుండి గారంలో పెంచుతూ ప్రతివాడు తన సహోదరుని ప్రతివాడు తన చెడివాడిని ప్రతివాడు తన గొడవ వాడిని చంపవాడని चलो मूसा वो क्या बोल रहा है लेवी लोगों को మోషే ఏమంటున్నాడు లేవీలను तलवार में ఖడ్గం తీసుకున్నాడు. उनके दरवाजे पे जाओ వాళ్ళ యొక్క ధర్మశాలకు వెళ్ళండి. पहला भाइयों को मारो మొట్టమొదటిగా సహోదరుని చంపండి. उसके बाद संगियों मतलब फ्रेंड्स దోస్తులను చంపండి. उसके बाद पड़ोसी ఆ తర్వాత బంధువులను. क्या बोल रहा है मूसा ఏమంటున్నాడు మోషే అక్కడ तीन चीज आपको भी करना है ఈ 3 పేరు కూడా వేయాలి. गलत भाइयों के साथ अलग हो जाओ హల్లెలూయా. తప్పుడు మనుషులతో నుండి मनुष्य का भाई लोग తప్పుడు యొక్క సహోదరు నుంచి బయటకు రావాలి. बाद में गलत फ्रेंड्स का साथ अलग होगा ఆ తర్వాత ఆ యొక్క తప్పుడు యొక్క స్నేహితుల నుంచి బయటకు రావాలి. गलत अड़ोस पड़ोस के लोग से अलग हो जाओ ఆ యొక్క తప్పుడు యొక్క చీపట్టల నుంచి బయటకు రావాలి.
तभी तू बचेगा। అప్పుడు నువ్వు కాపాడబడతావు. अगर तू ये 3 दोस्ती रखेगा ना 3000 में तू भी मरेगा। ఈ యొక్క 3 రకాల యొక్క స్వభావం నీలో ఉంటే ఆ 3,000 మందిలో నువ్వు కూడా మరణించే పరిస్థితి. वो 3000 में ही रह जाएगा। मैं बोलता ये अगर चलते रहेगा तो स्वभाव में నీకు ఈ 3 రకాల స్వభావం ఉంటే ఆ 3,000 మందిలో నష్టపోయినట్టు నీ జీవితం కూడా అట్లా అవుతుంది. 3000 लोग को मार दिया गया। ఆ 3,000 మంది చంపివేయబడ్డారు. अभी मेरा प्रश्न है, నా యొక్క ప్రశ్న ఏంటంటే आरोप को मारना नहीं चाहिए? అహరోను సంపద प्रश्न ना, वो तो बड़ा पाप किए गए। ఆయనకి పెద్ద పాపం చేసింది. చిన్న పాపం కాదు, అయినానే దూడ సెంకిండు మస్కి కదా. ఆయనకు శిక్ష అర్థం, అయినానే సుఖ సంపద మంచిగా చెప్తున్నాం. మన స్వభావం చెక్ చేయాల అంటున్నా. ఇప్పుడు ఈ అమ్మ అంటుంది, బిందాస్ అంటుంది, ఆమెకి ఏం తిట్టలేదు. వాక్యం దగ్గర వస్తుంది, అది నిధుల తింటుంది. అంటే ఆమె శరీరం మీద ఆమెకు కంట్రోల్ లేదు. ప్రార్థన తోటి కంట్రోల్ రాదు. ఏమన్నా చేస్తే వస్తుంది. ఆమేన్. ప్రార్థన 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 ఏం కాదు జీవితంలో. ప్రార్థనతోటి యాక్ట్ కావాలా, యాక్ట్. ఆమేన్. సులువుతనంగా ఉండాలి, హుషారుగా ఉండాలి. పంట అంటే పంట బస్ ఆడది ఆడది శరీరంతో ఎట్లా అనుకుంది నిద్ర శరీరం మీద పడిపోతుంది. నిర్మిస్తానండి అర్థం చేసుకుంటాం. చేంజ్ కాదు, సంఘంలో ఏం చేంజ్ కాదు, ఇట్లానే స్వభావం. అప్పుడు సంపద ఇది దేవుడు తయారు ఉన్నాడు. ఆలోచన కాదు మన దేశం పిచ్చని అట్లా सबको एक जैसा देखता है. వాళ్ళ దేవుడు అందరిని ఒకలాగా ఇస్తాడు. కానీ ఆరవ వచనం మూసా ఏం చేసింది సదా దిగమాని 9 చాప్టర్ 20 మరియు యెహోవా అహరోనును నశింపచేయుటకు అతని మీద కోపముతో నేను అహరోనుపై అప్పుడే బహుమానం పొందిని. మూసా ప్రార్థన చేస్తుంటూ ఆరోన్ కోసం హల్లెలూయా. कितना दीवार किती जागेवर हे देश को आता प्रार्थना निघते మీకోసం మీరు బతకాలి. మీ కొరకు మీరు బ్రతకలేరా, బ్రతకద్దా? वो आपको तैयार करा है दूसरे को काम में आने के लिए. హల్లెలూయా. మిమ్మల్ని తయారు చేస్తున్నాడు మీ కొరకు, అంతేకాకుండా ఇతరుల కొరకు వాళ్ళు మీ పనికి రావాలని మిమ్మల్ని తయారు చేస్తున్నాడు. నువ్వు ఇతరులకు పనికి రావాలని తయారు చేస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా ఉంది. ఆయన ఎక్కడన్నా బయట పోతే మేము నడిపించాలని ఆయన ఇష్టం. హల్లెలూయా. ఇది అన్ని జరుగుతలే కదా, జరుగుతలే కదా. అర్థమైందా? మూసాని ప్రార్థన किया मूसा ने. ఆ మోషే అహరోను కొరకు ప్రార్థన చేశాడు. नहीं तो मेरा परमेश्वर उनको भी मार देता था. ఆ దేవుడు అహరోను కూడా చంపేసేవాడు. वो गुस्सा में था बहुत. ఆయన బాగా కోపం మీద ఉన్నాడు. वो पास्टर को अलग, प्रजा को अलग देखता नहीं. ఆ పాస్టర్ ఒక తీరుగా, ప్రజలు ఒక తీరుగా ఉన్నాడు. ఆయన అందరిని ఒకలాగా చేస్తాడు. तो पास्टर का गुण मध्यस्थ करना है परमेश्वर और आपके बीच में. హల్లెలూయా. పాస్టర్ యొక్క స్వభావం ఏంటంటే మధ్యవర్తిగా ఉండాలి, దేవునికి ప్రజలకు మధ్యవర్తి. आप कितना भी पाप करेगा तो आपको वो नाम नहीं रखना है, आपको बचाना ही बचाना है. హల్లెలూయా. ఎంత పాపం చేసినా ఆ యొక్క పేర్లు పెట్టద్దు కానీ వాళ్ళని కాపాడే పని దైవ సేవకులు. क्योंकि आप सब उसका बच्चा है, उसको संभालना ही है आप सबको. హల్లెలూయా. ఎందుకంటే మీరు అందరూ ఆత్మీయ పిల్లలు కనుక వీళ్ళందరినీ కాపాడే బాధ్యత మీ సంఘం కాపాడేది. वो परमेश्वर के सामने रोएगा नहीं तो उपवास करेगा, नहीं तो उधर से उठेगा नहीं. लेकिन आपके लिए वो करना ही पड़ेगा. पास्टर ఆ దేవుడి దగ్గర ఆ యొక్క ఏడుతాడా లేదా ప్రార్థన చేస్తాడా ఏం చేస్తాడా కానీ మొత్తం మీద ఆ యొక్క విశ్వాసాలు మాత్రం కాపాడాలి. मूसा ने क्या किया मालूम है? మోషే ఏం చేశాడో తెలుసా? मामूली काम नहीं किया. మామూలు పని చేయలేడు. ये जो मध्यस्थ कर रहा है ना, मूसा प्रार्थना कर रहा है ना उनके लिए, అహరోను కొరకు ఏదైతే ప్రార్థన చేస్తున్నాడో ये छोटा काम नहीं है. ఇది మామూలు పని కాదు. मूसा को मालूम है
మోషకి తెలుసు कि परमेश्वर का योजना है, महायाजक लेना चाहिए। ఆ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన మహాయాజకుడు ఉండాలని. अगर महायाजक कोई मार देगा तो क्या मैसेज जाएगा? ఆ యొక్క మహాయాజకుడిని చంపేస్తే ఏం వర్తమానం వెళ్తుంది? क्या मैसेज जाएगा? ఏ వర్తమానం వెళ్తుంది? ये लोगों का पाप दोष के लिए बलि कौन चढ़ाएगा? ఈ ప్రజల కొరకు ఎవరు బలిస్తారు? परमेश्वर का योजना को खराब होने नहीं दे रहा है मूसा। ఆమేన్. దేవుని యొక్క ఉద్దేశాన్ని పాడు కాకుండా చూస్తున్నాడు మోషే. मूसा ऐसा पास्टर को देखना है कि उसका योजना खराब करना चाहिए। पास्टर को देखना है कि कलीसिया में उसका योजना खराब नहीं होना ఆ चाहिए। పాస్టర్ని చూడాలి. దేవుని యొక్క ఉద్దేశం పాడు కాకుండా పాస్టర్ చూడాలి. సంఘంలో పాడగాటుగా చూడాలా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? एक बड़ा बदलाव होना चाहिए ये कलीसिया। ఆమేన్. హల్లెలూయా. ఒక పెద్ద మార్పు రావాలి యేసు నామములో ఈ సంఘములో. ये कलीसिया जंगल में घूमने वाला कलीसिया होना नहीं चाहिए। ఈ సంఘము ఈ పరిచర్య అరణ్యములో తిరిగే సంఘముగా ఉండకూడదు. 40 साल में घूम रहे हैं वो लोग। 40 ఏళ్ళు అక్కడే తిరుగుతున్నారు। 40 సంవత్సరాలు అరణ్యములోనే తిరుగుతుండ్రు. మరి మీకే అక్కడే ఫోటో బన్ गया तो इधर गाड़ दिया। ఎవరైనా చచ్చిపోతే అంటే वो दाम में नడుతుంది। ఆ మొత్తం మీదకి నడుపుతుంది. అర్థం చేసుకోండి। 20 लाख लोग मर गए बाइबल बोलते हैं। ఆ బైబిల్ అంటుంది 20 లక్షల మంది అరణ్యంలోనే చనిపోయారు. दाम में తిరుగుతున్నారు। అక్కడనే తిరుగుతుండ్రు. कब तक कब्र में घूमेगा? ఎంత సేపటి వరకు సమాధులను నడుపుతారు? कब तक कब्र में घूमेगा? ఎప్పుడు వరకు ఆ సమాధులను నడుచుడుతాయి? भाई बंधु कहा कब्र के ऊपर तू चल रहा है। నీ యొక్క సహోదరులను ఆ యొక్క సమాధుల మీద నడుస్తున్నావు. कब तक? ఎప్పటి వరకు? समझ के लिए एक बात को ఈ మాటలు అర్థం చేసుకోండి. సంసపకుండా కాదు. उससे में परमेश्वर ఆ దేవుడు కోపం మీద ఉన్నాడు. वो बड़ा बदलाव चाहता है। పెద్ద మార్పు ఇవ్వాలనుకుంటున్నాడు. वो बोलता है कि सब कुछ करने को तैयार है। ఆయన అంటున్నాడు నేను అన్ని ఏడటే సిద్ధంగా ఉన్నాను. पानी दिया नहीं इस्राएली लोगों को 15 में से। ఆ దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు పంట నుండి నీళ్ళు ఇయ్యలేదా? दिया नहीं दिया। ఇచ్చిందా లేదా? उधर इस्राएली क्या खेती किया जंगल में? ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క అరణ్యంలో ఏమైనా పొలం చేసిందా? नहीं। లేదు. स्वर्ग से मन्ना भेजा, स्वर्ग से। హల్లెలూయా. పరలోకము నుండి వాళ్ళకు భోజనం అనే మన్నాను పంపించాడు. ये लोग सो के उठने का पहला వాళ్ళు పడుకొని లేవకన్నా ముందుగానే ओपन आइतुने स्वर्ग ओपन आइतुने। పరలోకం తెరవబడుతుంది. ये मामूली विषय नहीं है। అది మామూలు విషయం కాదు. वो लोग सो रहे घर में, వాళ్ళు పడుకుంటున్నారు. लेकिन स्वर्ग अपना काम कर रहे। ఆమేన్. హల్లెలూయా. పరలోకము తన పని చేస్తుంది. वो लोग उठने का पहला वहां से मन्ना आ रहा है। వాళ్ళు లేవకన్నా ముందే ఆ యొక్క మన్నా పడుతుంది. ये वो तो डबल रोटी बना रहे, डबल रोटी। हाँ, जल्दी रोटी तो लो। ఆ దేవదూతలు తొందర పంపిస్తుంది. नहीं डबल रोटी డబల్ రోటీ. डबल रोटी ने अंतर ज्यादा ఇక్కడ चाय को भी दी था। double. से देवदूतन एक आटा पीस रहा है, एक उसको गरम करके भेज रहा है, दूसरा भेज रहा है, देता ज्यादा लोग बड़ी मेहनत से चल रहे हैं। लेकिन कोई बात को सब देव पर चालू नहीं। ఆశ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కాయం క్లియర్ కావాలి. దేవుడికి అంత శక్తి ఉంది. ఈ నొప్పులని ఇప్పుడే వెళ్ళిపోవాలా. तुरंत चलके जाना है तू यहाँ से। ఆమేన్. అర్థమవుతుందమ్మా? పావంతోటి నడిచిపోవాలా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అహం झूठ बोल। అహరోను అబద్ధం ఆడింది. झूठ अपने ऊपर भी बोलना नहीं है। మనం అబద్ధాలు ఎప్పుడు వాడద్దు. कभी नहीं बोलना है। ఎప్పుడు కూడా ఆడద్దు. पास्टर होते हो, कजा लेते हो, झूठ बोलना नहीं है। ఆ పాస్టర్ గాని విశ్వాసం గాని ఎవరు కూడా అబద్ధాలు दूसरा पॉइंट ओपिका बहुत जरूरी है। ఓపిక చాలా ప్రాముఖ్యమైనది. टाइम कितना भी हो दे ओपिका वो तो సమయం ఎంత కానీ కూడా ఓపిక నశించదు. ओपिका भाई तक तो ఓపిక ఒకవేళ పోతే आपको गाड़ी चेंज कर देते। దేవుణ్ణి మార్చేస్తుంది. అదే జరిగింది. అనే నా అనే జరిగింది. ఓపిక పోయింది, గాడ్నే చేంజ్ చేసి. ఓపిక పోయిన తర్వాత నీకు అర్థమైందా? అర్థం కాలే కదా. మంచిగా చెప్పు, తెలుగులో చెప్పు. ఇప్పుడు ఓపిక లేకపోయేసరికి ఏం చేస్తున్నారు? నిజమైన ఇంకో దేవుడు దేవుడిని, నిజమైన దేవుడిని విడిచిపెట్టి ఇంకో దేవుడు తయారు చేసి అదైతుంది. అది జరుగుతుంది. ఓపిక ఓపిక ఇప్పుడు
हालेलुया। कौन सा पावर से जीना है मालूम है? ఎలాంటి యొక్క శక్తి చేత బతకాలని తెలుసా? तेरा छोटा बहन श्रावणी है, నీ యొక్క చిన్న చెల్లె స్రవంతి ఉన్నది కదా, श्रावंती का पेड़ एक बच्ची है ना, हमारे उसी में है ना। श्रावंती को 39 पॉइंट कुछ मार्क्स आए थे, 39 पॉइंट इनका 8 मार्क तो भी वही थी। ఆ మార్గానికి వెళ్ళదా? एमसेट ला ना, हाँ कल 39 नहीं था, ये पॉइंट्स अच्छी रहेगा था। आज मंची का क्या कम रात ना जाएगा प्रभु, इसी साल में गवर्नमेंट निर्णय ले कि 39% वाले को भी एडमिशन दे। ఆమేన్ హల్లెలూయా आज तो मैं कहता हूँ 39% वाले को भी गवर्नमेंट एडमिशन ये साल में देना चाहिए। ఆమేన్ మీరు ఎట్లుంటారు, మీ ప్రార్థన ఎట్లుంటారు, ఎంత పవర్తో ఉన్నదంటే ఆ యొక్క అధికారుల యొక్క ఆ యొక్క శాసనం కూడా మార్చబడి 39 మార్కులు వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క గవర్నమెంట్ సీట్ ఇవ్వాలి అన్నట్టు మేము ప్రార్థన చేయాలి. हमारे साल కోసం गवर्नमेंट నియమాలను మార్చేయాలి। इसको बोलते हैं विश्वास। ఆమేన్ దాన్ని అంటారు విశ్వాసం అని. श्रावंती को बोल 39% में उसको इसी साल एडमिशन मिलना है, गवर्नमेंट आनंद दिखता है। ఆమేన్ ये तीता लगेगा ఏ ఈ సంవత్సరం నాకు మళ్ళీ వచ్చే సంవత్సరం కాదు, చేంజ్ కావాలని ఆడలేక 40 కాదు 39 రావాలా ఈ సంవత్సరం। ఆమేన్ आज सुबह श्रावंती కోసం, ఆమేన్ श्रावंती के साथ अनेक लोग थे, ఆమేన్ क्योंकि अपन अनेक लोग का भलाई के लिए है। మనం ఎందుకంటే మన కొరకు మాత్రమే కాదు కానీ అనేకుల యొక్క మేలు కొరకు మనం ఉన్నాం. చేస్తాను ప్రార్థన ఇట్లా నాశనం చేద్దాం మనం, ఇది పుండని ఇప్పుడే మానదా అమ్మా, ఇప్పుడే ఇప్పుడే ఏం కాదు, ఎల్లుండి కాదు, అదే మాత్రది కాదు, ఇప్పుడే అంత పెద్ద దేవుడు మనం టెన్షన్ అవుతుంది। మరేలా పోయి ఉంటాతే, ఓ మరేలా పోయి ఉంటాతే, వాళ్ళు ఆయన చనిపోయిననే లేపుతారండి. అది రక్తం పెడింది చమడకు క్యా బోల్తాయి, శరీరం ఈ రక్తం పెడింది చర్మంలో కొత్తగా చేయరా, చేస్తారు చేస్తారు संकट समस्या वापस जीवन में नहीं आना, ये जो कुछ भी आखिरी लास्ट। ఆమేన్ హల్లెలూయా. మాటి మాటికి కష్టాలు బాధలు మీ జీవితంలో రావద్దు. ఏదైతే ఇప్పుడు ఉన్నదో ఇప్పటికే లాస్ట్ యేసునామములో అట్లా కావాలి. మీ ప్రార్థన ద్వారా, మీ విశ్వాసం ద్వారా स्वभाव में बदलाव आ गया। స్వభావములో మార్పు రావాలి. तब तक पास्टर आपको चिल्लाते रहेंगे, तब तक देते हैं, ఎప్పటి వరకు పాస్టర్ ఆ యొక్క గద్దించడం మిమ్మల్ని, तब तक बदलाव। ఎప్పటి వరకు మిమ్మల్ని గద్దించాలి, మీ కొరకు అరవాలి. एक दिन उठ के बोलो पास्टर आप हमको अपने से चिरावत आपको बदल जाएगा। ఆమేన్ చెప్పాలా పాస్టర్, ఇప్పుడు మీరు మమ్మల్ని గద్దించేది మీరు మేము చేంజ్ అయిపోయింది ఆమేన్ చెప్తావమ్మా, ఏమంటూ నువ్వు పడు ఏమా हमें राधा तू ఏమా అర్థమవుతుందా? तो हम लोग जो विश्वासी है जंगल का जीवन जीने के लिए नहीं है। మనము విశ్వాసులుగా ఉన్న మనము అరణ్యంలో జీవించే దాని కాదు. మనం ఎక్కడ జీవించాలా? అక్కడ ఆమేన్ చెప్పాలా? సమృద్ధ దేశంలో జీవించాలా? పాలన దేశంలో జీవించాలా? పాలు తేనెలు ప్రవహించే దేశంలో జీవించాలి. మూసా ఎప్పుడైతే దేవునితో ఉన్నాడో వాతావరణం వేరే ఉంది। मूसा जब परमेश्वर के साथ है वो वातावरण अलग है। ఆ మోషే ఎప్పుడు దేవునితో ఉన్నప్పుడు ఆ వాతావరణం ఒక వ్యత్యాసం ఉంది. అదే వాతావరణం ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం। ఆమేన్ అదే వాతావరణం యేసు నామములో మనం క్రియేట్ చేద్దాం. ఇప్పుడు చేద్దాము, చేయొచ్చు. దేవుడు ఉన్నాడు, మూసా ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, మోసే ఉన్నాడు. దేవుడు ఏమో రాస్తుండు, దేవుడు ఏదో రాస్తుండు, నేర్పుతుండు, ఏదో నేర్పుతుండు. మోసే ఏదో జరుగుతుంది ప్రజల కోసం, ఏదో జరుగుతుంది ప్రజల కొరకు, ప్రజల కోసం ఏదో జరుగుతుంది అక్కడ। పాట లేపడా మనం మంచి వాతావరణం తయారు కావాలి। లాస్ట్ మినిట్ ప్రార్థన చేస్తాను, మీరు విశ్వాసంతో రావాలా పని ప్రేమాను కళ్ళ మూసుకోనండి. చివరి ప్రార్థన చేసుకుంటాం. पूरे समय में इधर है। నువ్వు ఈ సమయంలో ఇక్కడ ఉన్నావు.
लेकिन तेरा ध्यान पूरा परमेश्वर पे लगना चाहिए, కానీ నీ యొక్క మనసు అంతా కూడా దేవుని మీద ఉంచాలి. क्योंकि वो हमेशा तेरे विषय में उधर कुछ तो भी करते रहते हैं, ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడు కూడా నీ కొరకు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఆయన उधर कुछ तो भी बदलते रहते हैं, ఏదో ఒకటి యొక్క మార్పు చెందిస్తూ ఉంటాడు నీ విషయం. तेरे विषय में वो कुछ नियम बढ़ाते रहते हैं, నీ కొరకు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు ఆయన. ताकि तेरे गलती से बचाए, पाप से बचाए, दोष से बचाए। ఎందుకంటే నేను ఆ యొక్క పాపము నుంచి తప్పుదల నుంచి తప్పియాలని. ये मेरा परमेश्वर अपने एकलौते पुत्र को अपने लिए दे दिया। ఆ యొక్క దేవుడు తన సొంత కుమారుని మన కొరకు ఇచ్చాడు. यीशु ख्रिस्त अपने लिए पृथ्वी पे आए, యేసుక్రీస్తు మన కొరకు భూమి మీదకి వచ్చాడు. और क्या किया इसने? యేసయ్య ఏం చేశాడు? हेनरी का किताब 7 अध्याय में, ఏప్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 7 अध्याय 27-28 में 27-28లో अपने पापों के लिए మన పాపముల కొరకు बलि चढ़ा, बलि यीशु ख्रिस्त बलि चढ़ा। ఆ యేసుక్రీస్తు బలి అయ్యాడు. और ये एक ही बार का बलि है, आखिरी बलि है, इसके बाद कोई बलि देने का जरूरत नहीं है। అదే శివుని యొక్క బలి. దాని తర్వాత ఏ రకమైన బలి అనేది అవసరం లేదు. इस्राएली लोगों के लिए हर दिन अलग अलग बलि देना पड़ता था, ఇజ్రాయెల్ యొక్క ప్రజల కొరకు ప్రతి రోజు రకరకాల బలి ఇవ్వవలసి ఉంటుండే. लेकिन यीशु क्रूस पे जाने के बाद कोई बलि देने का जरूरत नहीं है। కానీ యేసు ప్రభు సిలువలో వేలాడిన తర్వాత ఏ రకమైన బలి ఇవ్వడానికి అవసరం లేదు. ये युग की के अपने लिए लागू हो गए हैं। అది యుగ యుగముల కొరకు అది చేయబడ్డది. एक ही बलि वो भी यीशु ख्रिस्त का। ఒకటే బలి, అది కూడా యేసయ్య యొక్క బలి అవ్వడం ద్వారా. इतना बड़ा उपाय परमेश्वर ने आपके लिए मेरे लिए करके रखा है। ఎంత ఆ యొక్క పెద్ద యొక్క ఆ ఉపాయము నీ కొరకు నా కొరకు దేవుడు చేశాడు. मूसा का भी स्वभाव यीशु ख्रिस्त का जैसा, ఆ యొక్క మోషే యొక్క స్వభావం యేసుక్రీస్తు లాగుంది. दूसरों के लिए जीना, ఇతరుల కొరకు బ్రతుకుడు, दूसरों के लिए पश्चाताप करना, ఇతరుల కొరకు పశ్చాత్తాపడు. इसलिए पृथ्वी पर का सबसे नम्र व्यक्ति करके स्वर्ग ने इसको बुलाया। అందుకొరకే పరలోక రాజ్యము ఆయన కొరకు భూమి అంతట్లో ఆయన మిక్కిలి సాత్వికుడని ఆయనను పిలిచింది పరలోక రాజ్యం. सच में मूसा से सीखने के लिए बहुत कुछ है। నిజంగా మోషేను గురించి నేర్చుకోవడానికి చాలా ఉంది. आदम फेल हो गया, लोगों के लिए पश्चाताप करने को फेल हो गया। ఆరోను ఆయన తప్పుడు మనిషిగా మిగిలిపోయాడు. ప్రజల నిమిత్తం ఆయన పశ్చాత్తాపడడం విషయంలో आदम चाहता तो सब कुछ कर सकता था मूसा का जैसा, ఆరోను అనుకుంటే మోషే లాగా చేయొచ్చు ప్రజలందరికీ. लेकिन उसने और भी पाप में डाला। కానీ అహరోను ఇంకా పాపంలో వారిని పడేశాడు. ये हल्ला का बादल पूरा माशक में मिले दासी खेल मिले गए ना कुम्भी मिले दास शक्ति मिले गए दाऊदी भी खेल में सीखे नश खेल मिले वो अभी भी तेरे स्पष्ट कर रहा है। ఆయన ఎప్పుడు కూడా నిన్ను तुम కొట్టున్నాడు, स्पष्ट कर रहा है। నేను ఇప్పుడు కూడా నిన్ను కొడుతున్నాడు. वो पूरा शरीर में स्वस्थता दे रहा है, ఆ పూర్తి శరీరంలో ఆయన స్వస్థత ఇస్తున్నాడు. मेरे घाव को नॉर्मल कर रहा है। నీ యొక్క గాయాలను ఆయన నార్మల్ చేస్తున్నాడు. पहला जैसा तेरा क्षमता था वैसा वापस बनाना है। ఆ యొక్క మొట్టమొదటిగా నీ శరీరం ఎట్లుండేదో శరీరం ఎట్లుంటుందో అట్లా తిరిగి पहला जैसा तू नॉर्मल चलता था फिर से नॉर्मल चला रहा है। ఆ మొట్టమొదటిగా నువ్వు ఎలాగైతే నార్మల్ నడిచావో అలాగనే మళ్ళా నువ్వు నడుస్తావు. ऐसा ही हो रहा है। అలాగనే జరుగుతుంది. उसका शब्द तेरे पास आ रहा है, ఆయన యొక్క మాట నీ దగ్గరికి వస్తుంది. क्योंकि यशायाह भक्त का किताब 53:5 में लिखा है, యేసయ్య గ్రంథం 50:5 రాయబడింది. उसके मार खाने से, ఆయన దెబ్బల చేత, यीशु के मार खाने से యేసు దెబ్బలు తినడం ద్వారా अपने को स्वस्थता है। మనకు స్వస్థత और కలదు. यीशु ने मार खा के सब कुछ पूरा किया है। యేసయ్య దెబ్బలు తిని ప్రతి ఒక్కటి పూర్తి చేశాడు. अभी कोई मार खाने का जरूरत नहीं है, ఇప్పుడు మళ్ళా ఈ దెబ్బలు తినడం అవసరం లేదు. अपने को मार लगने का जरूरत नहीं है, మనము अपने को मार लगने का जरूरत नहीं है। మనకు దెబ్బలు పడే అనవసరం మనకు. लेकिन अगर मार लगाए तो उसका मार खाने से अपने को स्वस्थता केवल अभी प्राप्त करना है, स्वस्थता प्राप्त करना है। మనం స్వస్థత ఆ యొక్క స్వీకరించాలి. अपन बोलेगा मिलके, మనం అందరం కలిసి అందాం, परमेश्वर से बोलेगा, దేవునితో అందాం,
प्रभु लिखा है यशायाह का किताब में దేవా రాయబడి ఉంది యెషయా గ్రంథంలో 53:5 में लिखा है 53 అధ్యాయం 5వ వచనంలో कि आपके बात खाने से हम स्वस्थता प्राप्त किया। మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత वो इन वचन के द्वारा इस कलीसिया में सभी को स्वस्थता रिलीज कीजिए। ఆ యొక్క వాక్యాన్ని బట్టి ఈ యొక్క సంఘంలో ఉన్న వారందరూ ఈ సంఘంలో ఉన్న వారందరికీ స్వస్థత अभी रिलीज कीजिए, ఇప్పుడే విడుదల చేయండి, अभी रिलीज कीजिए। ఇప్పుడే విడుదల చేయండి। आपका बल शक्ति पूरा शरीर में दौड़ने दीजिए। నీ యొక్క బలం శక్తిని శరీరంలో ఆ యొక్క ప్రవహించనియండి। नॉर्मल चलने के लिए सहायता कीजिए। నార్మల్ నడవడానికి సహాయం पूरा खाओ अभी भरने दीजिए। खाओ खाओ केवल इपड़े माना ఇప్పుడే దెబ్బలు మారిపోవాలి, अभी अभी ఇప్పుడే ये सब खाओ अभी स्वस्थता ఈ యొక్క అన్ని యొక్క नॉर्मल अभी యేసు నామములో నార్మల్ Shakire bede kahalla bada pura masike no shakure bede labo bede khere bede sakire bede आपका वचन कहता है నీకు ఈ యొక్క వాక్యం అంటుంది आपको आपसे नामुमकिन कुछ भी नहीं है। నీతోటి అసాధ్యంగా అనేది ఏది లేదని, नामुमकिन कुछ भी नहीं है। నాకు అసాధ్యం అనేది ఏది లేదని వాక్యం। यही वचन के लेके हम श्रावंती के लिए प्रार्थना करते हैं। ఈ వాక్యం తీసుకునే మేము స్రవంతి విషయంలో ప్రార్థన చేస్తున్నాం। उसको 39+ मार्क आए लेता हूँ, ఆమెకు 39 కన్నా ఎక్కువ వచ్చినాయి, మార్కులు వచ్చినాయి ప్రభు। लेकिन गवर्नमेंट का नियम बोलता है 40 के बाद ही एडमिशन मिलेगा। కానీ ఆ యొక్క గవర్నమెంట్ యొక్క పద్ధతి అంటుంది 40 మార్కులు వస్తేనే సీట్ దొరుకుతుంది। लेकिन ये पद्धत को आपको बदलना है, ये नियम को आपको बदलना है प्रभु। ఈ యొక్క నియమాన్ని మీరు మార్చాలి ప్రభు। ये साल में 39% वाले को सीट आना चाहिए। ఈ యొక్క సంవత్సరంలో యేసు నామములో 39 మార్కులు వాళ్ళకే సీట్ రావాలి, आना चाहिए। రావాలి। ఇది गवर्नमेंट कंसेशन देना चाहिए 1% का। ఆ యొక్క గవర్నమెంట్ ఇలాగ జరిగించనియాలి, ऐसा ही होना चाहिए అలాగనే జరగనియండి। ताकि श्रावंती के द्वारा और भी कई बच्चे जो दुखी है उन सबको आप खुशी दीजिए। ఆ స్రవంతిని బట్టి ఎంతమంది అయితే దుఃఖపడుతున్నారో తక్కువైన వారు వారందరికీ సంతోషం ఇవ్వండి, ऐसा होने दीजिए प्रभु। అలా జరగని। ये आपसे मुमकिन है प्रभु। ఇది నీకు సాధ్యం ప్రభు। प्रभु जी ये कलीसिया आपके हाथ में सौंपते हैं। ప్రభు ఈ సంఘాన్ని చేతులకు అప్పగించుకుంటున్నాను। एक बड़ा यूटर्न ये कलीसिया में हम देखते हैं, बेटा यूटर्न ఆ పెద్ద మలుపు ఈ యొక్క సంఘంలో పనిచేస్తున్నాను। आपके पास दौड़ते आता हुआ इन लोगों को मैं देख रहा हूँ। ఈ యొక్క మీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చుడు నేను చూస్తున్నాను। ये प्रजा को आपके पास दौड़ते हुए मैं देख रहा हूँ। ఈ ప్రజలను నీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చుడు నేను अभी से ये सादा रहने वाली प्रजा नहीं है, ఇప్పటి నుంచి सादा सादा ఆ మామూలు వ్యక్తులుగా ఉండడానికి ఉండే వ్యక్తులు కాదు। अभी ये प्रजा अपना पास्टर को बोलने का शक्ति रखता है। ये प्रजा अपना पास्टर से बात करने का शक्ति रखता है। ఈ ప్రజలు ఈ పాస్టర్ తోటి మాట్లాడడానికి శక్తి కలిగి, जैसा मूसा ने शक्ति के साथ परमेश्वर से बातचीत किया, ఎలాగైతే మోషే శక్తి తోటి దేవుడితో మాట్లాడాడో, आज के बाद पास्टर आप हमको दम मत दो, हम लोग सुधर गए, हमारे स्वभाव में बदलाव। హల్లెలూయా। ఈ రోజు తర్వాత మమ్మల్ని గర్తించకంటే మేము మార్పు చెందినాము। बस आप जो जो सिखाया उस अनुसार बनेगा आप इसे। ఏదైతే నేర్పించారో ఇప్పటి నుంచి ఆ యొక్క మేము అలాగ సిద్ధపడతాం। हालेलुया हालेलुया। विश्वासियों के विषय में उनका परिवार के विषय में जितना प्रवचन आए हैं, ఆ యొక్క విశ్వాస విషయంలో కానీ వారి కుటుంబం విషయంలో కానీ ఏ ప్రవచనాలు వచ్చినాయో ये सब उठा के आपके पास लेके आते हैं। అవన్నీ కూడా తీసుకొచ్చి నీ దగ్గరికి తీసుకొని వస్తున్నాం। ये सब दिखाई दे देते हैं, ఇవన్నీ కూడా కనబడతాయి, सब दिखाई दे देते हैं, ఇవన్నీ కూడా కనబడతాయి, सब दिखाई दे देते हैं। ఇవన్నీ కూడా కనబడతాయి। क्योंकि प्रवचन दिखाई दिया इसका मतलब है आप हमें दिखाई दिया। ఆ ప్రవచన గడిపిందంటే కనబడ్డదంటే మీరు మాకు కనబడ్డదని దాని అర్థం। यही है इसका అదే దాని అర్థం। Lava shak lebele. Tabo ilbidi kele besi kele bele. Lava shak lebele lebele ba. Nak lebele lebele shikara malaka. प्रभु जी हम सबको आप आशीर्वाद कीजिए మా అందరినీ ఆశీర్వదించండి। और हम सबको आपके राज्य के लिए और दौड़ने के लिए तैयार। మేమందరం దేవుని రాజ్యం కొరకు పరిగెత్తేవారు, नया शक्ति नया बल के साथ दौड़ने वाले को కొత్త బలం కొత్త శక్తి చేత పరిగెత్తడానికి సహాయం చేయండి। सारी महिमा करो केवल आपको देते।
పూర్తి మహిమ నీకే అప్పగిస్తున్నాం. यीशु के नाम से पिता ये प्रार्थना सुना, कबूल किया और हमें चलाया। యేసు నామములో ఈ ప్రార్థన విన్నావు, జవాబు అనుగ్రహించావు, మమ్మల్ని నడిపించావు. आमीन, आमीन, आमीन।